బీసీ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ను విజయవంతం చేయాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు ఇదే సరైన సమయమని అన్నారు విహెచ్. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇక ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీ బిల్లు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో బిల్లు పెట్టేలా కేంద్ర మంత్రులు ఒత్తిడి తేవాలని సూచించారు. ఇక కొండా సురేఖ అంశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చూసుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు విహెచ్. కూడా ఇవాళ ఒక బంద్ కాల్ ఇచ్చారండి. 18th నాడు బంద్ చేయాలి. దీనికి అందరు సహకరించాలని కోరుతున్నా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రావాలని ఏదైతే ఆలోచన చేసి యుద్ధ ప్రాతిపదిక ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నట్టు ఇవాళ 18 నాడు జరిగే ఏదైతే బంద్లో అందరూ కూడా వ్యాపారస్తులు షాపులు వాళ్ళు ఏది ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఆలోచన చేసి మాకు సాయం చేయాలి, బంద్కు మీరు సహకరించాలని కోరుతున్నా. దీనికి కారణం ఏంటంటే ఇక రాకపోతే ఒకసారి ఇది పెండింగ్లు ఉంటుంది. ఇది ఒకటే కారణం. అందరూ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక అడుగు ముందుకు వేస్తా అంటున్నాడు. నేను తప్పనిసరిగా అన్ని పార్టీలను పిలుస్తాను. జరిగిందేదో ఇక ముందు ఎట్లా జరగాలనేది మీరే ప్రణాళిక చెప్పాలని. రాజ్యాంగంలో మార్పు తెచ్చిండ్రో దీంట్లో కూడా మార్పు రావడానికి మీరు ఒక అడుగు ముందుకు వేయమని కోరుతున్నాను నేను. ఎందుకంటే ఇది ఫోల్డెడ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 42% దాన్ని కూడా మీరు ఆపితే ఇక ఫ్యూచర్లో మాకేం రాదురా బాబు, ఇది యుద్ధమే చేయాలి. దానికంటే దానికి కావాలి. రేపే ఎన్నికలు జరగకుండా పర్వాలే, కానీ మాకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు జరగాలి. ఇది అన్ని రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. ప్రతి పేద